ఇప్పుడు భగవద్గీత గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు ఎంఎస్ రాజు గారు. ఇప్పుడు మనకి మహనీయుడు అంబేద్కర్ గారు ఆయన ఒకరికి పరిమితమైన కాదు, ఆయన జాతి నాయకుడు, మన జాతి మొత్తానికి. వారి గురించి ప్రస్తుతిస్తూ మాట్లాడటంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేవు. కానీ ఏంటంటే భగవద్గీతని మధ్యలోకి లాగి, మత గ్రంథాన్ని లాగి బీలిటిల్ చేస్తూ మాట్లాడారు ఎంఎస్ రాజు గారు. హిందూ సంఘాల ఆగ్రహం వ్యక్తం చేస్తే ఆయన చివరిలో ఒక కండిషన్ పెట్టాడు, ఎవరి ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే నా క్షమాపణలు అన్నాడు. అంటే కండిషన్ తోటి మనం అడిగింది ఏంటి, హిందూ సమాజం అడిగింది అన్కండిషనల్, బేషరతుగా క్షమాపణ చెప్పమని. ఇంతవరకు దాని మీద టీటీడీ చైర్మన్ గారు ఏమీ వారిని వివరణ అడగలేదు, ప్రభుత్వం వారు వివరణ అడగలేదు. ఇదే జ్వాలాపురం శ్రీకాంత్ చేస్తుంటే ఈ పాటికి ఒక ఉతికి క్లిప్పులు పెట్టి ఆరేసి ఉండేవాళ్ళు, అవునా కదా? కరెక్ట్, 100%. ఇప్పుడు ఉమ్. ఎంఎస్ రాజు గారు ఏదో సభలో మాట్లాడుతూ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని మన అందరం కూడా గౌరవిస్తాం. రాష్ట్రంలో దేశంలో ఉన్న ప్రజలంతా కూడా అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని, వారి యొక్క ఆలోచనల విధానాన్ని మనం అందరం కూడా గౌరవించుకుంటూ, దాన్ని అంబేద్కర్ను కూడా మనము పెద్ద స్ఫూర్తిగా తీసుకుంటూ చూస్తూనే ఉన్నాం. పెద్ద పెద్ద విగ్రహాలు కూడా పెట్టుకొని ఆయన ఆరాధిస్తున్నారు. కానీ ఇటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎంఎస్ రాజు గారు మాట్లాడడం అంటే నేను చూసా సభలో. అంటే బైబిల్ గురించి కూడా మాట్లాడాడు, మన దీని గురించి, మన భగవద్గీత గురించి మాట్లాడాడు. మళ్ళీ ఖురాన్ అనేది రాకుండా రంజాన్ అన్నాడు. ఆయన అతనికే ఖురాను అనరాకపోయింది ఆయనకి. ఖురాను రంజాన్ అనేది కూడా తెలియకపోయింది అతనికి. కానీ అతని విఘ్నతకు అతను వదలాలా, కానీ అతను బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అతన్ని వెంటనే టిటిడి బోర్డు మెంబర్ గా తొలగించాలి ఇటువంటి వారిని. ఎందుకంటే అసలు నాకు మిగతా హిందూ సంఘాలన్నీ కానీ, మరి ఇప్పుడు అన్ని 3 మతాలను మాట్లాడాడు. నువ్వు ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉంటూ నీకు ప్రజలు మీకు నీ కాన్స్టిట్యున్సీ లో కానీ మిగతా చోట్ల కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజలు హిందువులు, ముస్లిమ్స్, మళ్ళీ వచ్చి క్రిస్టియన్స్ ముగ్గురు ఉన్నారు. నువ్వు మతాలను కులాలను విభజించి మాట్లాడుతూ నీ సభలో నువ్వు చెప్పుకో, తప్పు లేదు. నీ యొక్క అంబేద్కర్ ఇజాన్ని మేమంతా కూడా ఫాలో అవుతున్నాం. నువ్వు చెప్పని చెప్పకపోని మేము ఫాలో అవుతున్నాం. అంబేద్కర్ యొక్క వారి యొక్క చేసిన సూచనలు సలహా మేరకే రాజ్యాంగం నడుస్తా ఉంది. ఆ రాజ్యాంగాన్ని మనం అందరం కూడా తీసుకెళ్తున్నాం ముందుకి. కానీ ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఓ పక్క ముస్లిం సోదరులను మాట్లాడుతూ, ఓ పక్క క్రిస్టియన్ సోదరులను మాట్లాడుతూ, ఓ పక్క హిందూ సోదరులను ముగ్గురిని కించపరిచే విధంగా మాట్లాడుతూ, ఆయన మరి మీరు చెప్పినట్టు చెప్పడం ఏమంటే, మీరేమన్నా అనుకుంటే నాకు క్షమాపణ అంటాడు. తప్పిది. ఏమన్నా అనుకుంటే కాదు, నువ్వు హిందువుల మనోభావాలను, క్రిస్టియన్స్ మనోభావాలను, మళ్ళీ ముస్లిం సోదరుల యొక్క మనోభావాలను దెబ్బతీశావు. ముగ్గురు మతాలకు నువ్వు అందరికి ఒక తొందరలోనే ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని క్షమాపణ, బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేదంటే నిన్ను వెంటనే నువ్వు చెప్పినా చెప్పకపోయినా బోర్డు మెంబర్గా ఉంటూ ఒక భగవద్గీతలను హేళన పరిచే విధంగా ఉంటే అటువంటి వ్యక్తిని టిటిడిలో బోర్డు మెంబర్ గా వేయడం అనేది ఈ ప్రభుత్వానికి ఆలోచించాలి. ఈ సనాతన ధర్మాన్ని భుజాన వేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి వారికి ఏమీ పట్టడు. ఏం చేసినా కూడా లేని దాన్ని నెయ్యిలో కల్తీ అంటానే పోయి కింది నుంచి పైకి ఆయన మెట్లు కడగడం తప్ప ఇంకొకటి ఆయనకు తెలియదు. ఇటువంటి విషయాలంతా కూడా సనాతన ధర్మాన్ని అందరూ కూడా, స్వామీజీలు కూడా మాట్లాడాలి వెంటనే. ఎందుకు స్వామీజీలు మాట్లాడడం నాకు అర్థం కాలేదు. ఎందుకు హిందూ సంఘాలు ఎందుకు మాట్లాడడం లేదు? ఏం కళ్ళు మూసుకున్నారా? మీకు మన హిందువులంటే ఏం, ప్రతి ఒక్కరికి మనము హిందువు అన్న భావన మీలో ప్రతి ఒక్కరిలో కలిగిన రోజే ఇటువంటి వారు మాట్లాడినప్పుడు మనము వారికి తగిన సమాధానము, తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుంది. ఎంఎస్ రాజు గారు యొక్క వ్యాఖ్యలను మేము పూర్తిగా ఖండిస్తూ, వారు బేషరతుగా క్షమాపణ చెప్పి వారంతకు వారే టిటిడి బోర్డు మెంబర్ గా తప్పించుకుంటే కూడా బాగుంటుంది. తీసేసేంత లోపు ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి లేకపోతే తొందరలోనే మన అతనే కూడా ఎంఎస్ రాజు గారే పక్కకు వెళ్ళాలి అన్నది హిందువుల మనోభావాలను దెబ్బతీయకుండా ఉండాలి. హిందువులంతా ఏకం కావాలి. మనమంతా గట్టిగా మాట్లాడితే తప్ప ఇటువంటి వారికి తగిన శాస్త్రి జరగాలనే ఉద్దేశంతో నేను కోరుకుంటున్నాను.